అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం గ్రామ పంచాయతీలో సుమారు 64 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకే నేతలంతా కాంగ్రెస్ ను వీడుతున్నారని హరిప్రియా నాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయితే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో గతం నుంచి ఉన్నటువంటి ఒక నాయని శ్రీనివాస్ రెడ్డి లాంటి కార్యకర్తని కొట్టినా కూడా ఈ రోజుకి న్యాయం జరగనటువంటి పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటేనే ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అనేసి అర్థమైంది. మేమందరం కలిసి తీసుకొచ్చినటువంటి వర్కుల్ని మా వర్కులు అనేసి మాయ మాటలు, మోసపూరిత మాటలు చెప్పుకొని తిరగడం మాత్రమే మీకు చేతనవుతుంది. అటువంటి డిఎంఎఫ్టి నిధులను ఇచ్చినటువంటి వ్యక్తి మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అడిగిన వెంటనే ఏది లేదనకుండా ఇచ్చినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఉప ఎన్నిక కూడా మనం గెలుస్తున్నాము. మొన్న మేము చూసినప్పుడు స్థానికంగా అన్న వాళ్ళందరూ వచ్చుంటే గెలుస్తున్నాం కూడా. రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంటే, ముఖ్యంగా ఇక్కడ మండలంలో నేనే అన్ని అనేటటువంటి అహంకారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేసి అంటే అది గౌరారంతో మొదలైంది అనేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఉప్పలే బావే గారి రూపంలో, అటు భద్రమ్మన్న రూపంలో, ఇక్కడ ఉన్నటువంటి అందరి రూపంలో కనబడతా ఉంది. కొంత ఆలస్యమైనా కూడా నిజంగా మనకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేసేటటువంటి వ్యక్తులు అనేసి తెలుసుకున్నందుకు ముందుగా మన గౌరారం గ్రామ ప్రజానికానికి, అన్న వాళ్లకు, అలాగే వినోబానగర్ గ్రామ ప్రజానికానికి, అలాగే మన గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులకు, అన్నలు జాయిన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళని అభినందిస్తూ ధన్యవాదాలు.